చెన్నూరులో హెడ్ క్వార్టర్లో అయినటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే స్కూల్కి రావడం జరిగింది. కారణం ఏంటంటే ఈ నెల 6వ తారీఖు ఫిబ్రవరి 6వ తారీఖు నాడు ఈ అబ్బాయిని మనోజ్ అనే అబ్బాయిని మరి ఈ స్కూల్ సంబంధించినటువంటి 10వ తరగతి చదువుతున్నట్టు ఈ మనోజ్ని వాళ్ళ క్లాస్మేట్స్ 7గురు కలిసి రాత్రి పూట 10:30-11 గంటల సమయంలో టెర్రస్ మీదకి తీసుకుపోయి మరి ఆయన్ని చిక్కబాదడం జరిగింది. ఈ అబ్బాయిని చిక్కబాదడం జరిగింది. దాన్ని ఊరికనే కాకుండా దాన్ని ఒక ప్రైవేటు ఆల్బమ్ సంబంధించినటువంటి ఒక ఛానల్లో దాన్ని ఇన్స్టాగ్రామ్లో దాన్ని పోస్ట్ చేసి దాన్ని మంచి మంచి పాటలు పెట్టి అంటే రక్త చరిత్ర పాట పెట్టి కూడా మరి దాన్ని బయటికి వైరల్ చేసిర్రు. మరి ఆ విషయాన్ని ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. అది మరి ప్రిన్సిపాల్ గారికి 7వ తారీఖు నాడు తెలిసినప్పటికీ మరి ఈ రోజు 17వ తారీఖు ఇప్పటి వరకు కూడా దాన్ని బయటికి పొక్కనీయకుండా ప్రిన్సిపాల్ గారు అదేవిధంగా వారి స్టాఫ్ ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి ఆ విషయం తెలుసుకున్న వెంటనే ఈరోజు పేరెంట్స్ అందరి తరఫున మరి వారి కుటుంబ సభ్యులు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మరి ఈ బాధితుని యొక్క సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ దగ్గరికి వచ్చి అడగడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ని అడిగితే మేము వారిని మందలించే ప్రయత్నం చేసినామని చెప్తా ఉన్నాడు. మందలించే ప్రయత్నం 7 తారీఖు నాడు ఇన్సిడెంట్ జరిగితే ఇప్పటి వరకు పిల్లలు హాస్టల్లో ఉన్నారు. మరి వాళ్ళ తల్లిదండ్రులకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా, మరి బాధితుని తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం అంటే మేము ఈ రోజు ఇచ్చినాం అని అంటున్నాం. అంటే మేము ప్రొద్దున ప్రిన్సిపల్ గారికి కాల్ చేసి అడిగిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటికి పాస్ చేసే ప్రయత్నం జరిగింది ప్రిన్సిపాల్ ద్వారా. పోనీ ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అంటే ప్రిన్సిపాల్ గారు ఎట్లాంటి సమాధానం చెప్పట్లేదు. మరి ఆ కొట్టిన పిల్లల్ని కూడా సమర్థించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి వాళ్ళని కూడా అడిగినాం, ఎందుకు కొట్టిరు బాబు మీరు అని అంటే కొట్టేస్తాం మేము అట్లనే, ఈయననే కాదు ఇంకొక 5గురు కూడా కొట్టినాము, మమ్మల్ని అడిగేటోడు ఎవరు లేనట్టుగా వాళ్ళు చెప్పే సమాధానం ఉన్నది. మరి ప్రిన్సిపాల్ని అడిగితే ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద ఎట్లాంటి చర్య తీసుకోలేదు. కనీసం తల్లిదండ్రులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మరి ఇక్కడ 480 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా చూసినట్టయితే ప్రతి పిల్లాన్ని ఎవరిని కూడా ఇక్కడ బతకనిచ్చే ప్రయత్నం జరగట్లేదు ఈ ప్రిన్సిపాల్. ఈయన ఆల్రెడీ ప్రిన్సిపాల్ రిటైర్డ్ అయిపోయింది, అయినా ఇట్లాంటి ప్రిన్సిపాల్కి ఎందుకు ఇస్తున్నారు? ఇప్పటికే 2 సార్లు సస్పెండ్ అయ్యిండు. ఎన్నో ఎలిగేషన్స్ వచ్చినాయి తల్లిదండ్రుల తరఫున ఈ ప్రిన్సిపాల్ మీదకి, అయినా కానీ ఈయన ఎందుకు కొనసాగిస్తున్నారు? మరి ఇంకా మంచి టీచర్లు లేరు అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ స్టాఫ్లో వేరే టీచర్ లేరా? వేరే ఇన్ఛార్జ్లకైనా ఇచ్చి మరి ఈ ఇన్స్టిట్యూట్ నడిపవచ్చు. ఇంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఇకపై ఈ ఇన్స్టిట్యూట్ పనికి రాడని అర్హుడు కాదని అనర్హుడు అని చెప్పేసి మేము ఖచ్చితంగా పేరెంట్స్ తరఫున ప్రకటిస్తా ఉన్నాము. ఫ్రమ్ ఎంజేపీ టీబీసీ హాస్టల్ ఇన్ చెన్నూరు బాయ్స్. నన్ను ఒక రోజు 6th రోజు నైట్ ఇలా 5 టైర్స్ మీద తీసుకువెళ్ళి కొట్టారు. ఎందుకు కొట్టారంటే వాళ్ళకి వార్డు దేవనంట పని చేయాలంట. ఎందుకు చేయాలని రివర్స్ అయినందుకు వాళ్ళందరూ కలిసి నన్ను చేసి కొట్టిళ్ళు. పైసలు ఇవ్వకపోతే నువ్వు తీసుకుంటా అన్నారు, భయపెట్టించిళ్ళు. నువ్వు చెన్నూరు దాటరా ఏం పీకున్నావు మీకు రావడం ఇట్లా బెదిరించిళ్ళు. అందుకే ఇలా చంపుతా అన్నారు. అందుకే భయపడి ఫస్ట్ చెప్పలేదు, తర్వాత నాకు బాగా భయం అయ్యి చెప్పేసిన అందరికీ. మా కొడుకు హాస్టల్లో చేసిన 5th క్లాస్లో 9th వరకు మంచిగా ఉన్నారు. ఈ రోజు కూడా మొన్న 7th రోజు ఎగ్జామ్ ఉండే, అది నవోదయ ఎగ్జామ్ ఉండే. ఆ రోజు సాయంత్రం అంతకుముందు బెదిరిస్తున్నారట, నువ్వు మాకు చెప్పిన పని చేయాలి, మాకు పైసలు అడిగాలి, ఎప్పుడు అడుగుతావు పైసలు ఇవ్వాలి, లేదంటే దుకాణాలకి వెళ్ళి కొనుక్కు రావాలి, కాళ్ళు వస్తాలి చేతులు వస్తాలి, లేకపోతే నేను చంప అని వాళ్ళని మెచ్చుకుంటుంటే వాడు చెప్పలేదు. మాకు నిన్నటి వరకు కూడా చెప్పలేదు. మన 7వ తారీఖు బాగా కొట్టింది, అది కూడా చెప్పొద్దని తెలుసు. నువ్వు చెప్తే నువ్వు చెన్నూరు కూడా దాటి ఏం నువ్వు చంపేస్తావు, ఏం మేము ఎవరేం మీకలేదు మమ్మల్ని, నువ్వు ఖచ్చితంగా చంపేస్తావు, నువ్వు చెప్పొద్దని చెప్తే ఆ భయానికి మీరు చెప్పకుంటున్నాడు. నిన్న కూడా మొన్న శనివారం రోజు కొంచెం గట్టిగా బెదిరించాడు. ఇక భరించలేక అప్పుడు నాకు కంప్లైంట్ ఇచ్చాడు. ఫస్ట్ నాకు ఇచ్చిన తర్వాత నేను ఫోన్ చేసి తెలుసుకున్నా, వచ్చి నేను సండే రోజు చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత ప్రిన్సిపాల్ ఫోన్ చేసిన, సార్ ఇది జరుగుతుంది అంటే మరి ఏం చేస్తున్నాడు సార్ అంటే, నేను లేని ఇక్కడ లోకల్లో లేను, మీ అబ్బాయిని నువ్వు తీసుకుపోయి మళ్ళీ రేపు తీసుకురా అని వదిలేసింది. అదే విధంగా నేను తీసుకుపోయినా ఈరోజు తీసుకొచ్చి ఇప్పుడు అడుగుతున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.